అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు సోమవారం పౌర్ణమి తిథి అంతా ఉంది. రేపు చాలా ముఖ్యమైనటువంటి రోజు జ్యేష్ఠ పౌర్ణమి. మూలా నక్షత్రంతో కూడా వచ్చింది. మనకి తెలుసు మూలా నక్షత్రం అంటే సరస్వతి మాత యొక్క నక్షత్రము అని. రేపు విశేషమైనటువంటి రోజు. సుమంగళి స్త్రీలు ముఖ్యంగా భర్త యొక్క యోగక్షేమాన్ని కోరుకునేవాళ్ళు, భర్త ఆయురారోగ్యాలతో ఉండాలి అని కోరుకునేవాళ్ళు, భర్త సంపాదన పెరగాలి అని చెప్పి కోరుకునేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడూ కూడా సుమంగళిగా ఉండాలి అని చెప్పి వైధవ్యం రాకూడదు అని చెప్పి కోరుకునే వాళ్ళు కూడా ఈరోజు ఖచ్చితంగా ఈ వటసావిత్రి వ్రతం చేసుకోవాలి. అదేం పెద్ద మీకు చాలా పెద్ద వ్రతమేమీ కాదు, చాలా సింపుల్గా చేసుకునేటువంటి వ్రతమే. ఆ వ్రత విధి విధానాలు ఏంటో ప్రత్యేకంగా జ్యేష్ఠ పౌర్ణమికి మనం ఏ పరిహారాలు చేసుకోవాలి. లక్ష్మీదేవిని ఆకర్షించేటటువంటి ఒక చిన్న పరిహారం ఉంది, తంత్ర పరిహారము. ఆ పరిహారం చేసుకుంటూ ఒక మంత్రం కనుక చదివితే, ఒకవేళ మనం ఈ వటసావిత్రి వ్రతం చేసుకోలేకపోయిన వాళ్ళు ఏం చేయాలి, ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఎందుకంటే ఎవరికి కావాల్సిన పరిహారం వాళ్ళకి, వ్రతం చేసుకునే వాళ్ళకి వ్రతం చేసుకునే విధానం ఉంటుంది, వ్రతం చేసుకోలేకపోయే వాళ్ళకి సూక్ష్మంలో చేసుకునే విధానం ఉంటుంది. ఏదైనా సరే మీకు దీంట్లో మంచి పరిహారం దొరుకుతుంది. తర్వాత ఈ వ్రతం చేసుకునే వాళ్ళు సుమంగళి స్త్రీలే చేసుకుంటారు. అయితే వీళ్ళు సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, చక్కగా స్నానం చేయడం, ఇంటి ముందర శుభ్రపరచుకోవడం, బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసుకోండి. అలాగే గుమ్మానికి పసుపు రాసుకోండి. మీరు కూడా కాళ్ళకి పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని సుమంగళికరంగా తయారవ్వండి. ఎరుపు చీర కానీ ఆకుపచ్చ చీర కానీ కట్టుకోండి. మీకు మట్టి గాజులు వేసుకుంటే ఆనవాయితీ ఉంటే ఆ రంగు గాజులే వేసుకోండి. అలాగే సుమంగళ భరితంగా తయారవ్వండి. మీరు మర్రి వృక్షాన్ని పూజించాలి. వట సావిత్రి అంటే మర్రి వృక్షాన్ని పూజించాలన్నమాట. ఈ వ్రతం ఎందుకు చేస్తామంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం, భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉండడం కోసం, భర్త ఆయుర్దాయం కోసం, భర్త యోగక్షేమాల కోసం మనం ఈ వ్రతాన్ని చేస్తాం అనమాట. అయితే ఈ వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళకి వైధవ్యం రాదు అని చెప్పి చెప్తారనమాట మన పెద్దవాళ్ళు. అలాగే గోరింటాకు కూడా పెట్టుకోవాలి. అయితే ఏం చేయాలి అంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక తెల్ల దారాన్ని తీసుకుని 5 పోగుల దారాన్ని తీసుకుని, అంటే మర్రి చెట్టుకి సరిపోయేంత, అంటే మర్రి చెట్టుకి కట్టాలి అనమాట ఆ దారాన్ని. అందుకని మీరు కొలుచుకొని మర్రి చెట్టుకి సరిపోయేలాగా తీసుకుని అంత పొడుగు దారం 5 పోగులు తీసుకోండి. దానికి చక్కగా పసుపు రాయండి. ఆ పసుపు రాసినటువంటి ఆ దారాన్ని మర్రి చెట్టుకి చుట్టూతా కట్టండి. అలాగే మర్రి చెట్టుకి పసుపు కుంకుమ పొయ్యండి. పూసి కాస్త పువ్వులు కూడా వేసి, మీకు చేతనైనంత, ఏమీ మీకు నామాలు రాదు, మాకు పూజ చేసే విధానం రాదు అంటే మనందరికీ కూడా అమ్మవారు ఇచ్చినటువంటి మహోత్కృష్టమైనటువంటి మంత్ర శ్లోకం ఉంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఆ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకుంటూ పూజ చేయండి. మర్రి చెట్టు మొదట్లో కాసిన ఆవు పాలు పోయండి. అలాగే ఆవు నేతితో దీపారాధన చేయండి. మర్రి చెట్టు చుట్టూత ప్రదక్షిణలు చేయండి. 7 ప్రదక్షిణలు కానీ 21 ప్రదక్షిణలు కానీ చేయండి. చేస్తూ మీ భర్తకి ఆయురారోగ్యాలు ఇవ్వమని చెప్పి కోరుకోండి. భర్త ఆయుర్దాయం కోసం మీరు చేస్తున్నట్లుగా ఆ సంకల్పాన్ని చెప్పుకొని మర్రి చెట్టుని పూజించండి. ముత్తైదువులకి మీరు తాంబూలం ఇవ్వండి. ఖచ్చితంగా ఇవ్వాలి ముత్తైదువులకి తాంబూలం. తమలపాకులు, 2 అరటిపళ్ళు, 2 వక్కలు వేసి పసుపు కుంకుమ గాజులు కూడా పెట్టి చక్కగా ముత్తైదుకి బొట్టు పెట్టి ఈ తాంబూలాన్ని ఇవ్వండి. అలా చేస్తే చాలా మంచిది. అయితే అంతా అయిపోయాక చివరిలో సావిత్రి సత్యవంతుల యొక్క కథ కూడా చదివినా విన్నా ఎలాగైనా సరే కూడా చాలా మంచిది. ఖచ్చితంగా చదవలేకపోతే ఖచ్చితంగా వినాల్సిందే, అందులో అనుమానం లేదు. అంతేకాదు ఆ వ్రతం అయిపోయాక ఇంటికి వచ్చాక భర్త గారి యొక్క కాళ్ళకి నమస్కారం చేసుకుని ఆయన ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. తీసుకొని ఈరోజు ఖచ్చితంగా ఆడవాళ్ళు ఉపవాసం ఉండాలి. ఎందుకంటే దీంట్లో చంద్రోదయం అన్నది చాలా ఇంపార్టెంట్. సాయంకాలం చంద్రుడు కనిపించాక, చంద్రోదయం అయ్యాక అప్పుడు చుక్కని చూసి అప్పుడు చంద్రుడికి నమస్కారం చేసుకుని తన మనసులో కోరికని చెప్పుకొని అప్పుడు మీరు ఉపవాసాన్ని ముగించాలి. ఒకవేళ మీరు ఏమీ తినకుండా కటిక ఉపవాసం చేయలేకపోతే పాలు పళ్ళు మాత్రం తీసుకోవచ్చు, ఏ ఉడికిన పదార్థాలు తీసుకోకూడదు. సాయంకాలానికి పౌర్ణమి ఖచ్చితంగా ఉంది కాబట్టి పూర్తిగా సాయంకాలం మళ్ళీ ఇంట్లో మన దేవుడి గదిలో చక్కగా మీరు దీపారాధన చేసుకుని లక్ష్మీదేవికి వీలైతే కుంకుమ పూజ చేయండి. లక్ష్మీ అష్టోత్తరంతో కానీ
లేకపోతే వ్యూహలక్ష్మి మహామంత్రంతో కానీ, లేకపోతే ఓం శ్రీం మహాలక్ష్మీదేవి నమః అన్న మంత్రంతో కానీ మీరు అమ్మవారికి కుంకుమ పూజ చేయండి. ఇంట్లో పాలు పొంగించుకుంటే చాలా మంచిది. ఆ పొంగిన పాలతోటి పాయసాన్నం చేసి ఆ నైవేద్యం పెడితే ఇంకా 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 చాలా విశేషమైనటువంటి ఫలితం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అయితే గడపకి పసుపు రాసి అష్టదళ పద్మ ముగ్గు వేసుకుందాం అని చెప్తాం కదా. పరమాన్నం కనుక ఎవరైతే నైవేద్యం పెడతారో వాళ్ళకి ధనధాన్యాలకు లోటు ఉండదు. మరి ఈరోజు తులసీమాతను కూడా ఖచ్చితంగా పూజించి తీరవలసిందే. తులసీమాత దగ్గర కూడా ఆవునెత్తి దీపారాధన చేసి తులసీమాతకి కూడా కాస్త పసుపు కుంకుమ అక్షతలు సమర్పించి పువ్వులు సమర్పించి చక్కగా సుమంగళి స్త్రీలు తులసీమాతని ప్రార్థించి అప్పుడు మీకు తులసి కోట చుట్టూతా 5 ప్రదక్షిణలు చేయాలి. అలాగే పౌర్ణమి ప్రదోష సమయంలో మీరు ఏ పని చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం. ఒక అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా చాలా మంచి ఫలితం వస్తుంది. మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు. సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఉల్లి వెల్లుల్లి కూడా తాగలకూడదు. ఒకవేళ మీరు ఈ వ్రతం చేయకపోయినా ఈ పదార్థాలు మాత్రం ఈ నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించి తీరవలసింది. చేసిన వాళ్ళు ఎలాగో ఉపవాసం ఉంటారు, చేయని వాళ్ళు కూడా ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. గోళ్ళు కత్తిరించుకోకూడదు, జుట్టు కత్తిరించుకోకూడదు, మగవాళ్ళు క్షవరం చేయించుకోకూడదు, గోళ్ళు కొరకకూడదు. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా పాటించి తీరవలసిందే. ఇంట్లో ఏడుపులు కానీ గొడవలు కానీ ఉండకూడదు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. ఇంటికి ఎవరైనా సమయంలో మీకు ముత్తైదు వస్తే ఖచ్చితంగా ముత్తైదుకు బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి పంపించి తీరవలసిందే. మంచం మీద కూడా కూర్చోకూడదు. మీరు భూసైనం చేస్తే చాలా విశేషంగా కలిసి వస్తుందన్నమాట. పగటి నిద్ర అస్సలు కూడదు అనమాట. అయితే ఈరోజు మరి ఎందుకు ఎంత ముఖ్యమైనటువంటి రోజు అయింది అంటే, సావిత్రిదేవి తన భర్త యొక్క సత్యవంతుడి యొక్క ప్రాణాలు ఆ యమధర్మరాజు గారు పట్టుకు వెళ్ళిపోతుంటే తన పాతివ్రత్య మహిమతో తన భర్త ప్రాణాలు పోకుండా ఆయనని ఎదిరించి ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి తన భర్త ప్రాణాలను తిరిగి దక్కించుకుంది సావిత్రిదేవి. అయితే ఆ సావిత్రి అమ్మవారు అలా చేస్తున్న సమయంలో ఈ సత్యవంతుడి యొక్క మృతదేహం ఎక్కడుంది అంటే ఈ వటవృక్షం కిందే ఉంది, మర్రి చెట్టు దగ్గరే ఉంది. అందుకని చెప్పి మర్రి చెట్టు తన భర్త యొక్క శరీరాన్ని తన నీడగా ఉంచుకుంది కాబట్టి ఆ కృతజ్ఞతగా సావిత్రిదేవి ఆ వటవృక్షానికి పూజ చేసిందనమాట. పసుపు కుంకుమలు అర్పించి తనకి ఆవు పాలు పోసి కాస్తనే వటవృక్షానికి నీరు పోసి చుట్టూతో ప్రదక్షిణలు చేసి కృతజ్ఞతగా ఆ వ్రతం చేసింది. అందుకని చెప్పి వట సావిత్రి వ్రతం అంటారు. ఇది ముత్తైదువులందరూ కూడా సాధ్యమైనంత వరకు ఎవరికి ఓపుకుంటే వాళ్ళందరూ చేసుకుంటే మంచిది, స్మరించుకుంటే మంచిది. ఈ పౌర్ణమి రోజున ఎవరైతే మర్రి చెట్టుకి కానీ రావి చెట్టుకి కానీ నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు కూడా ఖచ్చితంగా కలిగి తీరుతాయి. అంతేకాదు వాళ్ళ పితృదేవతలకి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు. ఈరోజు పూర్ణ చంద్రుడు దర్శనమిస్తాడు. అందుచేత పూర్ణ చంద్రుడిని చూస్తూ అమ్మవారిని భావన చేస్తూ తన మనసులోని కోరికను చంద్రుడికి నివేదించుకుని నమస్కారం చేసుకుని కాస్త నీళ్ళల్లో కాసిన పాలు అంత బియ్యపు గింజలు వేసి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. రాత్రి చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తే ఎవరికైతే చంద్రుడి జాతకంలో బలహీనంగా ఉన్నాడో వాళ్ళందరికీ కూడా అంతా మంచే జరుగుతుంది. అయితే ఈ పౌర్ణమి వేళ సాయంకాలం విష్ణు ఆలయానికి వెళ్ళొచ్చు, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళొచ్చు, లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళొచ్చు. ఏ ఆలయానికి వెళ్ళినా సరే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అదే విష్ణు ఆలయానికి వెళ్ళారనుకోండి తులసిమాల సమర్పించండి. లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళారనుకోండి అక్కడ యాలకుల మాల సమర్పించండి. మీ ఇంట్లో కూడా అమ్మవారికి 7 యాలకులు కానీ 21 యాలకులు కానీ గుచ్చి అమ్మవారికి యాలకుల మాల వేయడం మాత్రం మర్చిపోవద్దు. అది చాలా అంటే చాలా విశేషంగా కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి. ఆవుకి గ్రాసం తినిపించండి. పౌర్ణమి రోజు మీరు ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి ఈ రోజు మీరు పశుపక్ష్యాదులను ఎంత ఆదరిస్తే మీ పనులు అంత సానుకూలం అవుతాయి అన్నమాట. ఈ పౌర్ణమి నాడు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే చాలా మంచిది. దాన ధర్మాలు ఎవరికైతే అవసరం అవుతాయో వాళ్ళకి దాన ధర్మాలు చేసిన లక్ష్మీనారాయణులు ఇద్దరినీ కూడా ఆరాధిస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుందన్నమాట. అయితే మీరు కొత్త వస్త్రాలు దానం చేయొచ్చు, ధనం దానం చేయొచ్చు, ఆహారాన్ని దానం చేయొచ్చు, మంచినీళ్ళు దానం చేయొచ్చు, మీ శక్తి కొలది మీరు ఏదైనా దానం చేయొచ్చు. అలాగే పెరుగు, నెయ్యి, పాలు, బియ్యం, పాయసం ఇలాంటి పదార్థాలను దానం కనుక చేసినట్లయితే లక్ష్మీనారాయణుల యొక్క సంపూర్ణ అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అంటే పూజా స్థలంలో ఉత్తర దిశలో కాస్త శుభ్రపరిచి
పూజ గదిలో ఉత్తరం వైపు చూసుకోండి, అక్కడ కాస్త శుభ్రం చేయండి. చేసి ఎరుపు రంగు వస్త్రం పరచండి, అంటే చిన్న జాకెట్ ముక్క లాంటివి. కాస్త బియ్యం పోయండి. బియ్యం పోసి దాని మీద మనం చూడండి పసుపు వినాయకుడిని, పసుపు గౌరమ్మని చేసుకుంటాం కదా, అలాగ ఒక పసుపు ముద్ద చేసి ఆ పసుపు ముద్ద, ₹1 నాణెము అక్కడ పెట్టి ఆ ఎర్రటి వస్త్రంలో మూట కట్టుకుని అలా భద్రపరచండి. ఆ తర్వాత 108 సార్లు ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఆ మంత్రాన్ని జపించండి. ఏంటంటే మంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమః. చాలా విశేషం అన్నమాట. ఈ మంత్రం చాలా విశేషమైనటువంటి మంత్రం. అంటే ఈ విధంగా కనుక చేస్తే అందులో పౌర్ణమి నాడు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ రోజున ఈ మంత్రాన్ని పఠిస్తే కనుక మీరు ఈ మంత్రాన్ని పఠిస్తూ మీకు అవకాశం ఉంటే మీకు కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు అమ్మవారికి. లేదంటారా ఇలా చేతులు జోడించి నమస్కరించి లేదా జపమాల పట్టుకుని 108 సార్లు కూడా ఈ మంత్రాన్ని జపం చేయండి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ కటాక్షం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అయితే మీరు ఏం చేయాలంటే ఈ పౌర్ణమి రోజు సాయంకాలం ప్రదోష సమయంలో ఇంటి ముంగిట చక్కగా శుభ్రం చేయండి. చెప్పులు కానీ చెత్త చెదారని ఏమీ లేకుండా చూసుకోండి. 2 దీపాలు పెట్టండి. ఈ పౌర్ణమి చాలా విశేషం. యాలకుల మాల మాత్రం వేయడం మర్చిపోకండి. ఆ మర్నాడు ఆ యాలకుల మాలని తీసి మీరు ఎక్కడైతే ధనాన్ని అట్టే పెట్టుకుంటారో దాచుకుంటారో ఆ బీరువాలోనో ఆ పర్సులోనో మీరు పెట్టుకోండి. మీకు నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఇంట్లో కూడా మీరు పసుపు నీళ్లు జల్లుకున్నారనుకోండి, నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. సాధ్యమైనంత వరకు ధూపం కూడా వేయండి. పౌర్ణమి నాడు అమ్మవారికి ఎంత ఎక్కువ ధూపం వేస్తే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అంత ఎక్కువగా వచ్చి తీరుతుంది. లోకా సమస్త సుఖ